నిబంధనలు, కోర్టు ఆదేశాలు, కార్పొరేట్ స్కూల్ మాఫియాకు అవేం పట్టవు. రూల్స్ ఎన్ని ఉన్నా వాటిని బ్రేక్ చేయడమే వాళ్లకు తెలిసింది. అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో కార్పొరేట్ స్కూల్ మాఫియా డొనేషన్ల దందాను షురూ చేసింది. కొన్ని చోట్ల డొనేషన్ గాను, మరికొన్ని చోట్ల సింగిల్ టైం ఫీజు గాను, ఇంకొన్ని చోట్ల డిపాజిట్లుగా పేర్లు పెట్టి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ డొనేషన్లు వసూలు చేయకూడదనే నిబంధనలను బేఖాతరు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా దందా సాగిస్తున్నాయి. డొనేషన్ల పేరుతో డ్రామాలాడుతున్న స్కూళ్ల బండారాన్ని టీవీ9 బట్టబయలు చేసింది. వేలల్లో డొనేషన్లు, లక్షల్లో ఫీజులు. దేశంలో ఎక్కడా లేనంతగా హైదరాబాద్లో స్కూల్ డొనేషన్లు. నిబంధనల్ని పట్టించుకోరు. ప్రభుత్వ నోటీసులంటే లెక్కే లేదు. కోర్టు హెచ్చరికలు కూడా పట్టించుకొని కార్పొరేట్ స్కూల్స్ డొనేషన్లు వసూలు చేయమంటూనే హైదరాబాద్లోని అనేక కార్పొరేట్ వసూలు చేసేస్తున్నాయి. అయితే డొనేషన్లకు కొన్ని ముద్దు పేర్లు తగిలించాయి. కొన్ని స్కూల్స్ డొనేషన్ ని డిపాజిట్ అంటున్నాయి, ఇంకొన్ని స్పెషల్ యాక్టివిటీల కోసం ఫీజులు అంటున్నాయి. ఇలా డొనేషన్ రూపాలు మార్చుకుని పాపాల పుట్టలా తయారయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయి. అధిక ఫీజులు, డొనేషన్ల వసూలుపై ప్రభుత్వం న్యాయస్థానాల దృష్టికి పేరెంట్స్ అసోసియేషన్లు తీసుకెళ్లాయి. దీంతో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తెలివితేటలు ప్రదర్శించడం మొదలుపెట్టాయి. డొనేషన్లకు పేరు మార్చి దర్జాగా వసూలు చేసుకుంటున్నారు. అదేమంటే తాము వసూలు చేస్తోంది డొనేషనే కాదని అంటున్నారు. అసలు డొనేషనే కానప్పుడు డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే దానికి వారి దగ్గర సమాధానం లేదు. నిబంధనల ప్రకారం ఫీజులు కాకుండా ఏ రూపంలో అదనపు సొమ్ములు ముందస్తుగా వసూలు చేసినా అది నేరమే అంటున్నాయి స్కూల్స్ నిబంధనలు. పైకి నో అంటూ లోపల డొనేషన్ ప్లీజ్ అంటున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల బండారాన్ని బయటపెట్టడానికి మరోసారి టీవీ9 రంగంలోకి దిగింది. టాప్, మిడిల్ సెక్టార్లుగా స్కూళ్లను ఎంపిక చేసుకుని డొనేషన్లు వసూలు చేస్తున్న విధానాన్ని టీవీ9 నిఘా బట్టబయలు చేసింది. ఫీజుకి అదనపు ఫీజు, ట్యూషన్ ఫీజుకి అదనంగా కొంత సొమ్ము, అడ్మిషన్తో పాటు డిపాజిట్. ఇది కార్పొరేట్ స్కూళ్ల మాఫియా. డొనేషన్ కాదంటూనే అదనపు వసూళ్లు తప్పవు కదా అంటూ వసూలు చేసేస్తున్నాయి. ఈ వసూళ్లు వేల నుంచి లక్షల రూపాయలు దాటిపోతున్నాయి. టీవీ9 నిఘాలో బయటపడిన వాస్తవాలు ఒకసారి మీరు చూడండి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డొనేషన్ 70,000 రూపాయలు. తేజస్వి విద్యారణ్య స్కూల్ డొనేషన్ 50,000. సెయింట్ పీటర్ మోడల్ స్కూల్ 40,000. దయానంద్ ఆంగ్లో వేదిక్ పబ్లిక్ స్కూల్ డొనేషన్ 30,000. డొనేషన్లు లేవంటూనే వేలకు వేలు వసూలు చేస్తున్న వైనం. టీవీ9 నిఘాలో బయటపడిన కార్పొరేట్ స్కూళ్ల బండారం. ఇవన్నీ హైదరాబాద్లో పేరున్న కార్పొరేట్ స్కూల్స్. పిల్లలకు చదువు చెప్పే సంగతి పక్కన పెడితే ఏడాదికి 10% ఫీజుని ఖచ్చితంగా పెంచుకుంటూ పోతాయి. ఇక్కడ ఫీజుతో పాటు ఇంకో అమౌంట్ కూడా కట్టాలి. అది డొనేషన్ కాదని వాళ్ళంటారు. మనకు మాత్రం స్పష్టంగా అది డొనేషన్ అని తెలుస్తుంది. ఇది అన్యాయం అని గట్టిగా అరిచినా అది న్యాయమే అని వాళ్ళు వాదిస్తారు. కావాలంటే వేరే స్కూళ్ళకు పొండి అని ఒక ఉచిత సలహా కూడా పారేస్తారు. వారి డొనేషన్ల దోపిడీ ఎలా ఉందో ఒక్కసారి మీరే చూడండి. ఇది నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ తర్వాత అత్యంత ఎక్కువ మంది విద్యార్థులు కలిగిన బ్రాంచ్. ఫస్ట్ టీవీ9 నిఘా బృందం ఈ స్కూల్కు వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు చెప్పిన మొదటి మాట ఈ స్కూల్లో డొనేషన్ తీసుకోరని. ఆనందించే లోపే చావు కబురు చల్లగా చెప్పారు. డొనేషన్ ని స్పెషల్ యాక్టివిటీ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారు. అంటే ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు డొనేషన్ ఫీజు రూపంలో 1,40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఫీజు 70,000. కానీ ప్రత్యేక యాక్టివిటీ ఫీజు అడ్మిషన్తో పాటే మరో 75,000 చెల్లించాలంటున్నారు. అయితే ఇది మరుసటి సంవత్సరం ఉంటుందా అంటే లేదు, చేరిక మొదటి సంవత్సరమే అంటున్నారు. అంటే డొనేషన్ కు మరో రూపం ఇచ్చాయని చెప్పగానే చెబుతున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టాఫ్.
స్కూల్లో స్విమ్మింగ్, స్కేటింగ్, డాన్సింగ్, పెయింటింగ్, మ్యూజిక్, ఆర్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, చెస్, బ్యాడ్మింటన్ అన్నీ నేర్పిస్తారు. స్కూల్ టైంలో ఏవైతే గేమ్స్ నేర్పిస్తారో వాటికి ఏం చార్జెస్ తీసుకోవాలి అంటే ఇన్ బిట్వీన్ స్కూల్ టైమ్స్ లైక్ 8 to 45 మధ్యలో ఏమన్నా గేమ్స్ ఉంటుందా, బట్ ఏది చాలు అప్పుడు అలాంటప్పుడు పిల్లలకు ఒకవేళ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే అవుట్ ఐ మీన్ గేమ్స్ కాంపిటీషన్స్కి వెళ్ళడం స్కూల్లో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తర్వాత టీవీ9 నిఘా బృందం తేజస్వి విద్యారణ్య స్కూల్కు వెళ్ళింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. డొనేషన్ అనేదే లేదు. కాకపోతే ముందుగా 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు కట్టాలి. ఆ డబ్బు విద్యార్థి చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయే సమయంలో ఇస్తామని చెప్పారు. అంటే విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని నిండా ముంచి కేశవరెడ్డి స్కూల్ వ్యవహారం లాంటిదన్నమాట. ఈ లోపు వచ్చే వడ్డీని ఫీజులో మినహాయిస్తామని స్పెషల్ ఆఫర్ ఇస్తారు. ఇలా చేసే కేశవరెడ్డి ఎంతమందిని ముంచాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు తేజస్వి విద్యారణ్య స్కూల్ కూడా డబ్బులు తీసుకుంటూ అలాంటి దందాకే తెరతీస్తోంది. But sorry, somebody was telling me last time that 1 lakh will deposit. So depends on that, we'll adjust the amount. That you can talk to Shaljana if you are interested. Okay. Say if you are interested around 3 or 3 lakhs or in the deposit చేస్తారనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ can be towards fees and till that amount is over it is adjusted. Okay. Interest pay చేసుకోవాలి. Shaljana. ఇలా ఒకటా రెండా హైదరాబాద్లో దాదాపు 90% స్కూల్స్ పరిస్థితి ఇదే. ఇందులో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్స్ ఉన్నాయి. లాభాపేక్ష లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కూల్ పెట్టామంటూ సార్లు కబులు చెప్పేవి కూడా ఉన్నాయి. అయితే ఎవరి స్టైల్ వారిది. ఖచ్చితంగా ఫీజులకు అడ్మిషన్ టైంలో అదనంగా సింగిల్ టైం పెద్ద మొత్తాన్ని కట్టాల్సిందే. ఇక తేజస్వి విద్యారణ్య తర్వాత టీవీ9 నిఘా బృందం కాపరాలోని దయానంద ఆంగ్లో వేదిక్ పబ్లిక్ స్కూల్కు వెళ్ళింది. అక్కడ కూడా డొనేషన్లను దర్జాగా వసూలు చేస్తున్నారు. తక్కువ ఫీజులంటూనే ముందుగా కొంత సొమ్మును వసూలు చేస్తున్నారు. ఏడాది ఫీజు 35,000 నుంచి 40,000 ఉంటే దానికి మరో 30,000 కలిపి 70,000 ముందుగా కట్టించుకుంటోంది. దయానంద సరస్వతి మంచి ఆశయాలతో పెట్టిన స్కూల్లో డొనేషన్ దందా రూపం మార్చుకొని కొనసాగుతోంది. అదే డొనేషన్లో కొద్దిగా ఎంత ఉంటుందండి? కన్ఫ్యూజ్ అయితే ఓకే. డొనేషన్ వచ్చి ఇప్పుడు 7,400 ఫస్ట్ టర్మ్ ఫీజు ఇంక్లూడ్ అయి ఉంటుంది, 11,000 అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ నుంచి మళ్ళీ మీరు 11,000 ఒక టర్మ్, దెన్ థర్డ్ టర్మ్ వచ్చేసి 7,500, ఫోర్త్ టర్మ్ 7,500 కట్టాలి. ఇప్పుడు ఇది 70,000 డొనేషన్ కట్టాలి తప్పదా? అది అయిపోయింది. ఈ 3 టర్మ్స్ కూడా కట్టాలి. అది సపరేట్, ఇది సపరేట్. అది సపరేట్. ఇది 70,000 డొనేషన్ డిఏవి స్కూల్ ప్రిన్సిపల్ పక్కన నుంచి డైరెక్ట్ డీడీ తెచ్చి చేయాలి. ఇక ఇదే తార్నాక ప్రాంతంలో సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ది అదే రూటు. జిహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్లో 30,000 డొనేషన్ వసూలు చేస్తున్నారు. దీంతో పాటు స్కూల్ ఫీజుగా 42,000 రూపాయలు తీసుకుంటున్నారు. Admission fee is 10,000. Annual fee is 20,000, and the term fee is 14,200 into 3. Term fee. Yeah. Three times station. Yeah. June, September, December. ఇన్స్టాల్మెంట్. Not installment. టీవీ9 బృందం నెక్స్ట్ ఈసీఐలో ఉన్న మౌంట్ లిటెరా స్కూల్కు వెళ్ళింది. ఇక్కడైతే డొనేషన్ డైరెక్ట్గా అడుగుతున్నారు. అసలు డొనేషన్ లేకుండా అడ్మిషన్ ఏంటి? నాన్ సెన్స్, అది ఎవరైనా కట్టాల్సిందే అంటూ అదేదో వారి జన్మ హక్కులా డిమాండ్ చేశారు. maximum 30 students in a classroom ఉంది. 30 కన్నా యాక్చువల్లీ అయితే నెక్స్ట్ సెక్షన్ ఎన్ని సెక్షన్స్? maximum ఎన్ని సెక్షన్స్ అని ఉండొచ్చు. మరి 4 సెక్షన్స్ కానీ దాకా ఎన్ని సెక్షన్స్ అయినా ఉండదు. అదే ఎన్ని సెక్షన్స్ అయినా ఉండొచ్చు అంటే మ్యాక్సిమం లిమిట్ సిబిఎస్ఈ అప్లికేషన్ పెట్టాలి. ఒక్కొక్కటి దిస్ ఇస్ 4 సెక్షన్ స్కూల్, దిస్ 8 సెక్షన్ స్కూల్ అని మనకి 4 సెక్షన్ స్కూల్
4 sections అని మనకు రాసుకోవచ్చు. మనకున్న ABCD. ABCD ఈ కూడా 5 చెక్. ఇట్స్ ఆప్షన్. అంటే ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది? 35 is the minimum. Maximum 35. బట్ పాలసీ స్పెసిఫికేషన్ ప్రకారం అంటే 45 స్టూడెంట్స్ విత్ 400 స్క్వేర్ ఫీట్ క్లాస్ రూమ్ సైజ్ అన్నమాట. 400 ఫీట్ క్లాస్ రూమ్ సైజ్ ఉండాలి. దాంట్లో 45 కన్నా ఎక్సీడ్ కావాలి. రిసీవ్ చేసి 4 ప్రకారం మన మనకి మోర్ కంఫర్టబుల్గా ఉండడానికి మన ఈ కంటెంట్ ఈ క్లాస్ రూమ్స్ కాబట్టి ప్రొజెక్టర్ ఇవన్నీ కంఫర్టబుల్గా ఉండడానికి 500 స్క్వేర్ ఫీట్ పెట్టుకుంటూ 35 మ్యాక్సిమం చేస్తాం. ఇది దీనికి ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటంటే ఏదంటే కాపీ స్ట్రక్చర్. రిజిస్ట్రేషన్ ఫీ 2000, అడ్మిషన్స్ ఫీ 15,000, డెవలప్మెంట్ చార్జెస్ 7,500, కాలేజ్ డిపాజిట్ 32,000. ఇది కూడా ఒకసారి సెకండ్ క్లాస్ ఫస్ట్ 15, 14 రెడీ చేసుకుంటున్నారు. 44. 18 గంటలు రెడీ ఒక ఫ్యామిలీ వచ్చేదా? తీసుకోండి. అన్ని స్కూల్స్ ఏంటంటే మీరు ఏ క్లాస్ క్లాస్ ఫీ స్ట్రక్చర్ ఇస్తారు. మన ట్రాన్స్పరెన్సీ అనమాట. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇది ఫీ స్ట్రక్చర్. ఇలా వేలు లక్షల రూపాయలు అడ్మిషన్ల సమయంలో స్కూల్స్ వసూలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి న్యాయస్థానాలకు తాము ఎలాంటి అదనపు వసూలు చేయడం లేదంటున్నాయి. డొనేషన్లు, ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ అదనం. ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో పుస్తకాలు తీసుకెళ్లాల్సిన బ్యాగుల నిండా డబ్బు కట్టలతో స్కూల్లో ఫీజు కట్టేందుకు క్యూలో నించుంటున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ మాఫియా వసూళ్లకు అడ్డుగట్ట పడకపోవడంతో రాజీ పడి పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్స్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. మా స్కూల్స్లో డొనేషన్లా, డిపాజిట్లా లేదంటున్నాయి యాజమాన్యాలు. కార్పొరేట్ స్కూల్స్లో ఏ రూపంలోనైనా ఫీజుకు అదనంగా వసూలు చేసినా నేరమే అంటున్నాయి నిబంధనలు. క్యాపిటల్ ఫీజుకు ఏ పేరు పెట్టినా, ఏ రూపంలో వసూళ్లు చేసినా శిక్షార్హమే. అయితే ఇలా డొనేషన్ల వసూళ్లు చేస్తూ TV9కు అడ్డంగా బుక్ అయిన వారు సైతం బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. డొనేషనా? రామ రామ, మేం తీసుకోం అంటున్నాయి స్కూల్స్. అయితే క్యాపిటల్ ఫీజును ఏ రూపంలో తీసుకున్నా నేరమే. మరి డిపాజిట్లు, లైఫ్ టైం ఫీజు ఇలాంటి ముద్దు పేర్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారా అంటే అదీ కాదంటారు. అసలు డొనేషన్ అనే పదం తమ డిక్షనరీలోనే లేదంటారు. అసలు డొనేషన్ ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో ఒకసారి చూపించండి అంటూ కలరింగ్ ఇస్తారు. ఇదిగో హబ్సిగూడలోని తేజస్వి విద్యారణ్య స్కూల్ యాజమాన్యం ఇదే చెప్తోంది. డొనేషన్ లేదు, ఒక్క పైసా కూడా తీసుకోం, కేవలం ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నాం అంటున్నారు. ఒకసారి వినండి. నేను తీసుకోవడం లేదు. దట్స్ 100% ట్రూత్. I'm not taking, I will say I'm not taking. We have not taken any deposits. అయితే ఒక్కసారి ఈ తెర వెనక భాగోతం కూడా చూడండి. ఇలా చెప్పిన స్కూల్ యాజమాన్యం సేమ్ పర్సన్ TV9 నిఘాలో డొనేషన్ అనే పదానికి అర్థం, పరమార్థం, చివరికి తాత్పర్యం కూడా చెప్పేస్తోంది. సపోజ్ ఇప్పుడు చూడండి సార్, మాకు ఇప్పుడు ఏప్రిల్ మంత్లో మాకు 20 లక్షలు కావాలి. ఏప్రిల్ మంత్లో బికాస్ ఫర్ బుక్స్, డ్రెస్సెస్కి అన్నిటికీ అడ్వాన్సెస్ ఇవ్వాలి. అడ్వాన్స్ అయితే ఇవ్వడం చేయాలి. సో మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ని అడుగుతాం, మీకు ఇంట్రెస్ట్ ఉందా? దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ like one parent, he gave 3 lakhs and he's building a house. He gave us 1 month notice and he gave him back his 3 lakhs. కోటి రూపాయలకు పైగా లోన్ తీసుకుని స్కూల్ పెడితే దానికి సంబంధించి వడ్డీలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తారా? ఇంతకన్నా ఘోరం ఇంకేవైనా ఉంటుందా? అదేమంటే FDల పేరుతో వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. చివరికి ఇస్తామంటున్నారు. కానీ 99% స్కూల్స్ ఆ మొత్తాన్ని ఇవ్వవు. డొనేషన్కు ఏ పేరు పెట్టినా, దాన్ని ఏ రూపంలో వసూలు చేసినా నేరమే. ప్రభుత్వ జీవో 91 దీన్ని ఖచ్చితంగా చెప్తోంది. ఫీజులకు అదనంగా ఒక్క పైసా వసూలు చేసినా నిబంధనలను ఉల్లంఘించినట్టే. ఇప్పటికే విద్యాశాఖ జీవోలు విడుదల చేసింది. అనేక సవరణలతో హెచ్చరిస్తోంది. అయితే
జీవో అనేది పేపర్లకే పరిమితమైపోయింది. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవలేదు. పైకి డొనేషన్లు లేవని చెప్తున్నా విద్యార్థుల తల్లిదండ్రులు రాగానే ఎంత కట్టాలో చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. ఇదంతా డొనేషన్ల దందానే, ఫీజులు కాదు. కానీ ఈ డొనేషన్లే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తున్నాయో తెలుసా? అక్షరాల 1500 కోట్లకు పైగా. ఆశ్చర్యపోతున్నా అదే వాస్తవం. ఒక్క హైదరాబాద్లోనే ఏటా అడ్మిషన్ల సమయంలో క్యాపిటల్ ఫీ 600 కోట్లు వసూలవుతోంది. 2 రాష్ట్రాలకు ఇప్పటికీ ఎడ్యుకేషన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్లో 3000 నుంచి 4000 వరకు కార్పొరేట్, ప్రైవేట్, చిన్న చితకా స్కూల్స్ ఉన్నాయి. 2000కు పైగా స్కూల్స్ 10,000 నుంచి 75,000 వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ప్రతి సీజన్లోనూ ప్రతి స్కూల్ మినిమం 100 నుంచి 150 కొత్త అడ్మిషన్లు చేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే సరాసరిన 30,000 రూపాయల కనీస డొనేషన్ తీసుకున్న 600 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో 12,000 కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఏపీలో 14,500 నుంచి 15,000 ఉన్నాయి. వీటిలో 90% స్కూల్స్ ఏదో రూపంలో ఫీజులకు అదనపు వసూళ్లు చేస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలోనూ ప్రతి ఏడాది 100 మంది కొత్త విద్యార్థులు చేరడం సాధారణంగా జరుగుతుంది. ఈ లెక్కలు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 1,500 కోట్ల రూపాయలు ఏదో రూపంలో డొనేషన్లుగా వసూలు చేస్తున్నారు. అందుకే వీటిపై ఎన్ని నిబంధనలు పెట్టినా వదులుకోవడానికి స్కూల్ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. జీవో 91 ప్రకారం డొనేషన్ వసూలు చేయడం నేరం. అయితే ఏ స్కూల్ అయినా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఫీజు కాకుండా ముందస్తుగా వసూలు చేయొచ్చు. ఆ వసూలు చేసిన అమౌంట్ ని విద్యార్థి స్కూల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు తిరిగివ్వాలి. కానీ ఏ స్కూలు దీన్ని పాటించకపోవడం, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ 2016లో హైకోర్టును ఆశ్రయించింది. అయితే అదనంగా ఏ స్కూలు ఫీజులు వసూలు చేయడం లేదని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రైవేట్ స్కూళ్లలో డొనేషన్ కు వివిధ పేర్లు పెట్టి వసూలు చేయడం సాధారణ విషయం అయిపోయింది. అయితే విద్యాశాఖకు మాత్రం ఇది కనిపించడం లేదంటోంది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్. ఈ డొనేషన్ల బాగోతాన్ని చూసినా చూడనట్లు నటిస్తున్నారంటున్నారు. లాస్ట్ ఇయర్ వరకు 1 టైం ఫీ అని డొనేషన్ అని బాటంగా తీసుకునే స్కూళ్ళు ఈరోజు పేర్లు చేంజ్ చేసి వాటికి రిక్రియేషన్ ఫీ, 1 టైం యాక్టివిటీ ఫీ, బిల్డింగ్ ఫండ్ అంటే ఇలాంటి వేరే వేరే ఫిక్స్డ్ పేరు కాకుండా డొనేషన్ అని కాకుండా వివిధ రూపాల్లో కలెక్ట్ చేస్తున్నాయి. దట్ డొనేషన్ ఆఫ్ ఎనీ నేమ్ ఈజ్ పనిషబుల్, ఇట్స్ వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ లాస్. కానీ స్కూల్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నాయి, తీసుకుంటున్నాయి. హెచ్ఎస్బిఏ తరఫున మేము చెప్పేది ఒకటే, మీరు చట్టం ప్రకారం చేయండి, లేకపోతే విద్యాశాఖ అధికారులను కూడా మేము నాన్ ఆబ్లిగేషన్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూటీస్ కింద వాళ్ళ మీద కూడా కేసులు వేయడం జరుగుతుంది. ఇప్పటికే ఫీజులతో సతమతమవుతుంటే ప్రతి స్కూల్లోనూ ఏదో రూపంలో డొనేషన్ వసూళ్లు సాగిపోతున్నాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. డొనేషన్ భారమే అవుతుంది. దాదాపు కొన్ని స్కూల్స్ చూసుకుంటే మనం 2 లక్షల దాకా పే చేస్తున్నాం. గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్ కూడా అది ఎంతవరకు దాన్ని తగ్గించడంలో ఉంది అన్నది కూడా మనకి క్లారిటీ లేదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్తోంది, బట్ దాని రిజల్ట్ మనకేం కనిపించట్లేదు. భారంగా అదనపు భారం డొనేషన్ పేరుతో పడి తలకి తడిసి మోపెడయ్యి అప్పో సొప్పో చేసి డబ్బు తెచ్చి కట్టినా కూడా ఏ పర్పస్ కోసం అయితే మనం పిల్లల్ని స్కూల్కి అంటూ పంపిస్తున్నామో అది సర్వ్ అవ్వటం లేదు. డొనేషన్ల వ్యవహారం ఇంత బహిరంగంగా సాగిపోతున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. డొనేషన్లు కట్టలేక చివరకు పిల్లలకు ఇష్టమైన స్కూల్లో కాకుండా ఎక్కడో దూరంగా చదివించుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు పేరెంట్స్. 100% డొనేషన్ తీసుకుంటున్నారు. తీసుకొని స్కూల్స్ చాలా తక్కువ. మేము స్తోమత ఉన్న వాళ్ళ వరకే చేస్తారు, లేని వాళ్ళ ఈ స్కూల్ వద్దు, వాళ్ళకి ఆశ ఉంటుంది ఆ స్కూల్లో జాయిన్ చేయాలి అని ఉంటుంది. డొనేషన్కు భయపడి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇంత బహిరంగంగా వివిధ ముసుగులు వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ పై విద్యాశాఖ సీరియస్ గా దృష్టి సారించాలి. డొనేషన్ కు వేసిన ముసుగులను తొలగించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి. అక్షర లక్షలు అనే మాటలను నిజం చేసి చూపిస్తోంది ప్రైవేటు స్కూళ్ల మాఫియా. ఒకవైపు నిబంధనలు, మరోవైపు ప్రభుత్వ ఆదేశాలకు పాతరేస్తూ దొడ్డిదారిన డొనేషన్లు కలెక్ట్ చేస్తున్న ఇలాంటి ప్రైవేటు స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చదువులు కొనడానికి నిజంగానే తల్లిదండ్రులు తలలో తాకట్టు పెట్టే పరిస్థితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విశ్వరూప్, రమేష్లతో గణేష్, TV9 హైదరాబాద్.